సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అంతా ఒక్కటై కదిలాం ముఖ్యమంత్రి చంద్రబాబు. నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు. మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు. చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు. దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లోకి పింఛను నగదు. ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే. స్వచ్ఛ బెజవాడ అందరి లక్ష్యం కావాలి. బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి సమరం పిలుపు. సీఎం కార్యక్రమం. ఆకస్మికంగా వైద్యుల రాక. వరద నీటిలో తిరిగితే కండరాలు తినేసిన బ్యాక్టీరియా. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్పై కేసు. జమ్మూ కాశ్మీర్లో 56.05% పోలింగ్. ఏం తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది? ఈరోజు వార్తలను చూద్దాం. అంతా ఒక్కటై కదిలాం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ స్థాయిలో నష్టం సంభవించింది. విజయవాడ నగరంలోకి ఓవైపు వర్షం నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు వరద పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా వరదలో దిగాను. 10 రోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒక్కటై పనిచేశాం. విపత్తు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. కొంతమంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఆర్థిక సహాయం పంపిణీ లేఖలు అందించారు. రాష్ట్రంలో మొత్తం 602 కోట్ల రూపాయల పరిహారం విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో 15 మంది ఐపీఎస్ అధికారులు, ఒక నాన్ కేడర్ ఎస్పీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణను, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీగా ఎం రవిప్రకాష్ను నియమించింది. ఎస్ఐబి ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ను సిఐడికి అప్పగించింది. అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకు పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్థానంలో కొనసాగుతున్న ఎం దీపక్ను కాకినాడ బెటాలియన్ కమాండెంట్గా బదిలీ చేసింది. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్లు తెలిసింది. నెయ్యి కల్తీ మాత్రమే కాదని, స్వామివారి ప్రసాదాల్లో జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని, చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్లు సమాచారం. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని అధిక ధరలకు కొనేవారని తేలింది. నిబంధనల ప్రకారం 8 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న యాలకులు సరఫరా చేయాల్సి ఉండగా గుత్తేదారులు 4 మిల్లీమీటర్లు ఉన్నవి కలిపేసి ఇచ్చినా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. గుత్తేదారులు బస్తాల్లో కిందంతా నాసిరకం సరుకు నింపేసి పైపైన నాణ్యమైన సరుకులు పెట్టి పంపేవారని సమాచారం. నాణ్యమైన సరుకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్కు తీసుకెళ్లి పరీక్షించి అంతా బాగున్నట్లు ధృవీకరించేవారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు. వైకాపా ప్రభుత్వం పార్టీలో నంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను తన గుప్పెట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు, ఇక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించినట్లు సిఐడి దర్యాప్తు చేసి తేల్చింది. వైకాపా అధికారం చేపట్టాక ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైందని,
ఇది వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అని గుర్తించింది. దీనికి సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లను సబ్లీజ్ పేరిట బలవంతంగా ఆధీనంలోకి తీసుకుని అక్కడ ఉత్పత్తి చేసిన బ్రాండ్లను సరఫరా చేసినట్లు ఆధారాలను సేకరించింది. నాణ్యత లేని నాసిరకమైన జే బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారన్న ఫిర్యాదులపై 2 రోజుల కిందట కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు నిందితుల జాబితాలో వివరాలు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఈ దందాను వెనకుండి నడిపించిన నాయకులు, కొందరు కీలక వ్యక్తుల్ని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు అని పేరు పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీబీ పలు భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారని, పలు చిత్రాలకు సంగీతం సమకూర్చారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా సినిమాల్లోనూ నటించి మెప్పించారన్నారు. తమిళ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని సీఎం పేర్కొన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లోకి పింఛన్ నగదు. నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటూ సామాజిక భద్రతా పింఛన్ తీసుకునేందుకు విద్యార్థులు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పింఛన్ తీసుకునేందుకు ప్రతి నెల సెలవు పెట్టి ఇళ్లకు వెళుతూ పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు వారి బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరించాలని అప్పట్లో తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. 2 రోజుల క్రితం దివ్యాంగుల సంక్షేమ శాఖపై జరిగిన తొలి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానానికి ఆమోదం తెలిపారు. నవంబర్ 1వ తేదీన ఇలాంటి విద్యార్థులకు పింఛన్ నగదును బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక లా డిగ్రీ కావాలంటే నేర చరిత్ర వెల్లడించాల్సిందే. బార్ కౌన్సిల్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక న్యాయ విద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మెమో, పట్టా ఇచ్చే ముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, నేర చరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే వారికి లా పట్టా ఇవ్వాలని బీసీఐ నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయ విద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలను జారీ చేసింది. వృత్తి నైతిక ప్రమాణాలను పెంచేందుకు గాను లా విద్యార్థులకు నేర చరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ సిస్టమ్ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. స్వచ్ఛ బెజవాడ అందరి లక్ష్యం కావాలి. బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి సమరం పిలుపు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచితేనే మనిషి జీవన ప్రమాణాలు పెరుగుతాయని స్వచ్ఛ భారత్ విజయవాడ నగరపాలక సంస్థ బ్రాండ్ అంబాసిడర్, రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జి సమరం అభిప్రాయపడ్డారు. ప్రతి మనిషి తాను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రతగా ఉంచడానికి కొంత సమయాన్ని కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని నాస్తిక కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరపాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ వైపు స్వచ్ఛమైన అడుగు అనే అంశంపైన వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీలను ప్రారంభిస్తూ డాక్టర్ జి సమరం మాట్లాడారు. మహాత్మా గాంధీ కేవలం రాజకీయ స్వతంత్రాన్ని కాకుండా స్వచ్ఛమైన భారతదేశం, దాని అభివృద్ధిని కూడా కాంక్షించారని డాక్టర్ సమరం పేర్కొన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్,
దాని ద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరంలో 100 గంటలు, ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ప్రతి వ్యక్తి ముందుకు నడవాలని ఆయన కోరారు. పరిసరాలను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వనని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుంది అంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారని, ఇతరులను అపరిశుభ్రత చేయకుండా కాపాడుతారని ఆయన తెలియజేశారు. ఈ విషయంలో ప్రతి వ్యక్తి వీధి వీధికి, గ్రామ గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు నుండి తనతో పాటు 100 మందితో పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు కృషి చేస్తానని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. వ్యాసరచన పోటీల్లో నగరంలోని వివిధ కాలేజీలు, హైస్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన వారితో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇస్తామని డాక్టర్ సమరం పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రధాన కార్యక్రమం జరుగుతుందని డాక్టర్ సమరం తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియంత, జి రష్మి, రెడ్ క్రాస్ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు. సీఎం కార్యక్రమం ఆకస్మికంగా వైద్యుల రాక. ఎన్టీఆర్ కలెక్టరేట్లో బుధవారం ఉదయం వరద బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమయంలో ఒక్కసారిగా ప్రభుత్వ వైద్యులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ వద్దకు తరలిరావడంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు కంగుతిన్నారు. బారికేడ్లు అడ్డుపట్టి వారిని అడ్డుకున్నారు. పీజీ కోర్సుల ప్రవేశాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వివరిస్తామని వైద్యులు పేర్కొన్నారు. రోడ్లపై బైఠాయించి ముఖ్యమంత్రి గారు మా సమస్యలు చూడండి అనే ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమకు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గతంలో 30% రిజర్వేషన్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు దీన్ని తగ్గించారని వాపోయారు. 19 రకాల స్పెషలైజేషన్ కోర్సుల ప్రవేశానికి ప్రాధాన్యం ఇచ్చేవారని ఇప్పుడు వాటిని 5కి కుదించారన్నారు. గతంలో 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తామని బాండ్ ఇచ్చేవారమని ఇప్పుడు దాన్ని 10 ఏళ్లకు పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటిలో తిరిగితే కండరాలు తినేసిన బ్యాక్టీరియా. అత్యంత అరుదుగా వచ్చే నెక్రోటైజింగ్ ఫాసియైటిస్ వ్యాధితో 12 ఏళ్ల భవదీప్ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యులను విస్మయానికి గురిచేస్తోంది. భవదీప్ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడికాలును తొడభాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి క్రింది భాగంలో 30% మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. నెక్రోటైజింగ్ ఫాసియైటిస్ జబ్బుకు మరో పేరు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్. విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవదీప్కు అందించే వైద్యానికి అవసరమైన ఖర్చు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్ కుటుంబం ఉండే ఇంట్లోకి ఈ నెల తొలివారంలో వరద నీరు వచ్చింది. మరుసటి రోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు నీటిలోనే ఉన్నాడు. చిన్న చిన్న పనులు కూడా చేశాడు. అదే రోజు రాత్రి నుంచి వణుకు, చలి, జ్వరం వచ్చింది. స్థానికంగా చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. డెంగీ బారిన పడినట్లు గుర్తించారు.
తొడల నుంచి అరికాళ్ల వరకు వాపులు వచ్చాయి. దీంతో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని గుర్తించిన వైద్యులు ఈ నెల 17న శస్త్రచికిత్స చేసి కుడికాలును తొడ వరకు తొలగించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్స్పై కేసు. శ్రీవారి ప్రసాదాల తయారీకి జంతువులు, పంది కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ బుధవారం తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో పంది, జంతు కొవ్వులు కలిసినట్లుగా గుజరాత్లోని ఆనంద్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ క్యాప్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వివిధ గుత్తేదారు సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానంకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి వాటిని ముందే హెచ్చరించామన్నారు. ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ ఈ ఏడాది జూన్ 12, 20, 25, జూలై 4 తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. ఆ నెయ్యిని వాడేశాం. ఆ నెయ్యి నాణ్యతపై అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించాం. ఆ తర్వాత కూడా సదరు సంస్థ జూలై 6న 2, జూలై 12న 2 చొప్పున మొత్తం 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. అప్పటికే ఆ సంస్థ నెయ్యి నాణ్యతపై అనుమానాలుండడంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపాం. జూలై 16, 23 తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయి అని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో 56.05% పోలింగ్. జమ్మూ కాశ్మీర్లో బుధవారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో 56.05% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే 6 జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో ఈసారి నమోదైన పోలింగ్ 2014 కంటే తక్కువ కావడం గమనార్హం. అప్పట్లో 60% పోలింగ్ నమోదైంది. మరోవైపు మొదటి విడతలో భాగంగా ఈ నెల 18వ తేదీన జరిగిన ఎన్నికల్లో 61.38% పోలింగ్ నమోదైంది. దీనికంటే కూడా రెండో విడతలో పోలింగ్ తగ్గింది. తుది విడత పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది. ఏం తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది? కొలెస్ట్రాల్ పెరగడానికి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఒక్కటే కారణం కాదు. శరీర తత్వం, జన్యువులు, జీవనశైలి వంటివి ప్రభావితం చేస్తాయి. అయితే వాటిని సమతుల్యం చేసుకుంటూ ఆహార నియంత్రణ పాటిస్తే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం సాధ్యమే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు శక్తిజనకాలు. వీటిని రోజువారీ శరీర అవసరాలకు మించి వాటిని ఏ రూపంలో తీసుకున్నా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంటే నూనెలు ఎక్కువగా ఉండే డీప్ ఫ్రైలు, పచ్చళ్ళు, చిరుతిళ్ళు, చికెన్, పనీర్, గుడ్లు, పిండి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్లు, పళ్ళ రసాల వంటివన్నీ ఇందులోకి వస్తాయి. దీన్ని నియంత్రించుకోవాలంటే ముందు శరీర బరువు, ఎత్తు ఎంత, చేసే పనులకు ఎంత శక్తి అవసరం, అందుకు ఏ ఏ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి వంటివన్నీ పరిగణలోకి తీసుకుని నిపుణులు సూచించే బ్యాలెన్స్డ్ డైట్ని అనుసరించాలి. అందులో పీచు ఎక్కువగా, నూనె తక్కువగా ఉండే పదార్థాలు, నెమ్మదిగా జీర్ణమయ్యే ఓట్స్, బార్లీ, మొక్కజొన్న, చిరుధాన్యాలు తీసుకోవాలి. కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్కి బదులు చియా సీడ్స్, అవిసె గింజలను వినియోగించాలి. ఈ మార్పులు చేసుకోవడంతో పాటు శారీరక శ్రమ తగినంతగా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే కొలెస్ట్రాల్ను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 29న టెట్ హిందీ మోడల్ పరీక్ష. నగరంలోని హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఏపీ టెట్ హిందీ ఆన్లైన్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి ఎస్ గైబువల్లి తెలిపారు. చెస్ ఛాంపియన్లకు ప్రధాని ఆతిథ్యం.
చెస్ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత పురుషులు, మహిళల జట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కలుసుకున్నారు. వైశాలి, హారిక, తానియా సచ్దేవ్, విదిత్, అర్జున్ ఇరిగేసి, ప్రజ్ఞానంద సహా క్రీడాకారులతో ఆయన మాట్లాడారు. వారిని అభినందించారు. శ్రీకాంత్ ముందంజ మకావు ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ముందంజ వేశాడు. మళ్లీ టాప్ 10లోకి పంత్. టెస్ట్ పునరాగమనంలో సూపర్ శతకం సాధించిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తిరిగి టాప్ 10లో చోటు సంపాదించాడు. పంజాబ్ గెలుపు. ఇండియన్ సూపర్ లీగ్లో బుధవారం పంజాబ్ FC 2-0తో హైదరాబాద్ FCపై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.